In which state was Vaccinium pilliferum, a rare wild species of blueberry, rediscovered after 188 years? బ్లూబెర్రీకి చెందిన అరుదైన అడవి జాతి మొక్క వ్యాక్సీనియం పిలిఫెరం 188 సంవత్సరాల తర్వాత తిరిగి ఏ రాష్ట్రంలో కనుగొనబడింది అని అడుగుతున్నారు. సో ఈ వ్యాక్సీనియం పిలిఫెరం అనేది ఒక అరుదైన జాతి మొక్క అనమాట. ఇది బ్లూబెర్రీ జాతికి చెందినది. సో ఈ మొక్క మళ్ళీ 188 ఇయర్స్ తర్వాత కనబడిందంట రీసెర్చర్స్కి. సో అది ఎక్కడ, ఏ స్టేట్లో కనబడింది అని అడుగుతున్నారు. దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న విజయ్ నగర్లో ఈ మొక్క కనిపించిందంట. విజయ్ నగర్ ఎక్కడుంది స్పెసిఫిక్గా అంటే చాంగ్లాంగ్ డిస్ట్రిక్ట్లో ఇది ఉందన్నమాట. ఓకే, సో అసలు ఇనీషియల్గా దీన్ని ఎప్పుడు డిస్కవర్ చేశారు అంటే 1836లో విలియం గ్రిఫిత్ అనే ఒక రీసెర్చర్ దీన్ని మిష్మీ హిల్స్లో డిస్కవర్ చేశారనమాట. మళ్ళీ ఆ తర్వాత 1850లో జోసెఫ్ డాల్టన్ అండ్ జాన్సన్ వీళ్ళిద్దరూ కలిసి కాశీ హిల్స్లో దీన్ని డిస్కవర్ చేశారు. ఎక్కడుంది కాశీ హిల్స్ అంటే మేఘాలయలో ఉంది. సో మళ్ళీ 188 సంవత్సరాల తర్వాత 2026లో అరుణాచల్ ప్రదేశ్లో ఈ మొక్కని రీడిస్కవర్ చేయడం జరిగిందనమాట. సో నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు CSIRకి చెందింది ఇది. వీళ్ళు మళ్ళీ ఈ మొక్కని రీడిస్కవర్ చేశారు. సో ఈ బ్లూబెర్రీ మొక్క ఏదైతే ఉందో ఇది ఎడిబుల్, అంటే ఈ బ్లూబెర్రీస్ని తినొచ్చు అనమాట. సో ఈ అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళకి ఏవైతే ఇండివిజువల్ స్పీషీస్ దొరికాయో టోటల్గా 16 ఇండివిజువల్ ప్లాంట్స్ వాళ్ళు రీడిస్కవర్ చేశారనమాట. సో నియర్లీ 2 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఈ 16 ఇండివిజువల్ ప్లాంట్స్ని వాళ్ళు రీడిస్కవర్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్లాంట్ IUCN రెడ్ లిస్ట్లో ఎండేంజర్డ్ స్పీషీస్గా ఉందన్నమాట. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ స్పీషీస్ మళ్ళీ ఇప్పుడు 188 సంవత్సరాల తర్వాత రీడిస్కవర్ చేశారు కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్. అండ్ ఈ బ్లూబెర్రీ స్పీషీస్ ఏదైతే ఉందో ఇది క్లైంబింగ్ ష్రబ్ అనమాట. అంటే దానంతటికి అది పెరగలేదు, చాలా స్ట్రాంగ్గా ఉండదు. అది దానికి వాల్ సపోర్టో లేకపోతే ఇంకేదైనా స్ట్రాంగ్గా ఉన్న ట్రీ సపోర్టో కావాలి. సో అలా అది క్లైంబింగ్ ట్రీ లాగా పెరుగుతుంది అనమాట. ఓకే.